దినాల్లో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. దేవుని వలె క్షమించు, నేనే నా చిత్తానుసారము కానీ నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. యెషయా 43:25. మన ఆధ్యాత్మిక యాత్రను మొదలుపెట్టిన రోజు నుండి ఇప్పటి వరకు దేవుని ఎదుట ఎన్నో పాపాలను మనం చేశాం. వాటిని బట్టి ఎన్నోసార్లు పశ్చాత్తాపడ్డాం. ప్రభువా, ఇక మీదట నేను ఇలాంటి పాపం ఎన్నడూ చేయను అని దేవుణ్ణి క్షమాపణ కోరుతాం. మనం క్షమించమని అడిగిన వెంటనే ప్రేమామయుడైన తండ్రి మనల్ని క్షమించేస్తాడు. తిరిగి మన పాపాలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరు. వాటిని బట్టి మనల్ని ఇంకా నువ్వు పాపివే అని గుర్తు చేయరు, హెచ్చరించరు. కానీ మనం మాత్రం కొద్ది రోజులు దేవునికి ఇచ్చిన మాట చెప్పినే భయంతో జీవిస్తాం. చేయరు, హెచ్చరించారు, కానీ మనం మాత్రం కొద్ది రోజులు దేవునికి ఇచ్చిన మాట చొప్పున భయంతో జీవిస్తాం. ఆ తర్వాత ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో తిరిగి గతంలో చేసిన పాపమును చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది రక్షింపబడిన దినము నుండి తరచుగా జరిగే విషయం. పాపం చేస్తాం, తిరిగి వెళ్ళి క్షమాపణ కోరుతాం. మరలా కొద్ది రోజులు ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తాం, మళ్ళీ ఇది సరైనది కాదు అని నేర్చుకుంటాం. ఇలాంటి ఒడిదుడుకులు అనేవి మన ఆధ్యాత్మిక యాత్రలో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్న సాధారణమైన విషయం. ఇదిలా ఉండే మన విషయంలో ఎవరైనా ఏమైనా తప్పిదం చేస్తే వారిపై చాలా విరుచుకుపడుతూ ఉంటాం. మనకి కావలసిన వాళ్ళు 1-2 సార్లు అలాంటి తప్పిదాలు చేస్తే చూసి చూడనట్లుగా ఉంటాం. కానీ అదే రీతిలో వాళ్ళు ఎప్పుడు అపరాధము చేస్తూ ఉంటే ఇక వారిని క్షమించడం మానేస్తాం. లేకుంటే వారు చేసిన పని పదే గుర్తు చేస్తూ దెప్పి పొడుస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. లేదా మన మనసులో వారు చేసిన పనిని సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. అదే విధముగా మన ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరైనా బంధువులు, స్నేహితులు లేదా మనకి తెలిసిన వాళ్ళు మన ఎడల ఏమైనా అపరాధం చేస్తే ఇక జీవితంలో వారిని నమ్మము. అలాగే వారితో మునిపటిలా ఉండను అని మాట్లాడుతూ ఉంటాం. వారు క్షమాపణ కోరినప్పటికీ కూడా వారికి మనకి మధ్య మునుపటి బంధం మాత్రం ఉండదు. ఎంతో కొంత ఎడము అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉండే విధముగానే మనం ప్రవర్తిస్తాం. కానీ ఇక్కడ మనం అందరం కూడా ఒక విషయం మర్చిపోతున్నాం. అదేమిటి అంటే, మనం మన తండ్రి ఎడల చేసిన అపరాధమును ఆయన మనసులో ఉంచుకోలేదు. మనల్ని ప్రేమించి మన నిమిత్తం వాటిని పూర్తిగా తుడిచివేశారు. అంతేకాకుండా ఇక మీదట ఎన్నడూ జ్ఞాపకం చేసుకునను అని వాగ్దానం చేయడం మాత్రమే కాకుండా మనల్ని తన రక్తముతో కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా మార్చివేశాడు. మన అపరాధములన్నింటినీ పూర్తిగా మర్చిపోయాడు. కానీ మనం మాత్రం మనడెలా అపరాధాలను చేసిన వారిని క్షమిస్తూనే వారి అపరాధములను మన మనసులో ఉంచుకుంటున్నాం. పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి వారిని జరిగిపోయిన సంగతిని మాటికి ఎత్తుతూనే ఉంటున్నాం. అందుకే అన్ని విషయములలో మనం పరిపూర్ణులుగా ఉండాలని కోరుకునే దేవుడు నేడు మనకి ఈ విషయం తెలియపరుస్తున్నారు. ప్రేమను వృద్ధి చేసుకుని కోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. ప్రేమ అపరాధమును మనస్సులో ఉంచుకున్నదు. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. మన పరలోకమందున్న తండ్రి మనల్ని పరిపూర్ణముగా క్షమించినట్లుగా మనం కూడా పరిపూర్ణులగునట్లు మన ఎడల అపరాధము చేసిన వారిని క్షమించుట, అపకారములను మనసులో ఉంచుకొనకుండా జీవించుట నేర్చుకుందాం. ఇదేనండి దేవుని వల్లే క్షమిస్తున్నావా అనే వాక్యం ద్వారా నేర్చుకునే సందేశం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.